హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. భోజనాలు చేసేసారా? నేనైతే ఇది నిన్న మండే రోజు వీడియో అనమాట. ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నా. నేనైతే పొద్దున ఏం టిఫిన్ పని పెట్టుకోలేదనమాట. మా వారు త్వరగా వంట చేసేసి అన్నమే తిని వెళ్తా అన్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా పాపకు కూడా ఇంట్లో నుంచే వర్క్, బాబుకేమో ప్రిపరేషన్ హాలిడేస్, ఇంకా నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి అందుకని టిఫిన్ అయితే చేయలేదు. ఎర్లీగా అన్నం పప్పు అయితే చేసేసిన అనమాట. ఇదైతే శనగపప్పు ఆలుగడ్డ అండి, మసాలాతో బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు టమాటా పప్పు కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆలుగడ్డ మసాలా వేస్తే కూడా బాగుంటుంది. ఇదైతే చారు. పప్పు ఉంటే కంపల్సరీగా చారు కావాలని అడుగుతారు మా వారైతే. అందులో ఎక్కువగా ఉల్లిపాయలు వేయాలి, పచ్చిమిర్చి వేసి పోపు చేయాలన్నమాట. ఇట్లా ఉంటే బాగా తింటారు. పెరుగు ఉన్నా కూడా పెరుగు వేసుకోరు, ఇంకా చారే వేసుకుంటారు. మళ్ళీ నేనైతే కంపల్సరీగా కర్రీ చేసినప్పుడు కానీ పప్పు చేసినప్పుడు కానీ కంపల్సరీ పచ్చి పులుసు అయితే చేస్తామండి. ఏంటంటే కొంచెం బాడీకి కూడా మనకి చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో చారు వేసుకొని పప్పు అంచు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంక శనగపప్పు అయితే ఏంటంటే అప్పుడు నా చిన్నప్పుడు అయితే ఊర్లలో ఏంటంటే నాటుకోడికి శనగపప్పు వేసి వండేవాళ్ళండి. ఎంత బాగుంటుండే అంటే చాలా టేస్ట్ ఉంటుండే. చుట్టాలు వచ్చినా, కొందరు ఎక్కువ మంది ఇంట్లో ఉన్న జనాలు ఎక్కువ ఉన్నా కోడి సరిపోదని చెప్పేసి అందులో శనగపప్పు వేసి వండేవాళ్ళు. మా నాన్న అయితే అట్లా కాదండి. మా నాన్న అయితే బాగా నాన్ వెజ్ తింటుండే. చిన్నప్పుడు మా ఇంట్లో డైలీ నాన్ వెజ్ ఉండేదండి. రోజు మటన్ కానీ లేకపోతే కాలు, తలకాయ కూర, బోటి, ఇట్లా మా నాన్న ఎప్పుడు ఒక్కరోజు ఏదైనా నాన్ వెజ్ లేకపోతే నెక్స్ట్ డే కంపల్సరీగా నాన్ వెజ్ తినాల్సిందే. అట్లా తెస్తుండే మా నాన్న. కానీ మేము అప్పుడు అంత తినేవాళ్ళమే కాదు, ఎందుకేమో ఇప్పుడు అనిపిస్తుంది. మా నాన్న చాలా బాగా చేస్తుండే నాన్ వెజ్. వండడం కూడా బాగానే వండుతుండే ఆయన. అప్పుడెప్పుడు ఒకసారి వండేదట, కానీ బాగా చేసేది. క్లీనింగ్ మాత్రం అతనే చేస్తుండే. ఇదైతే మా వారి కోసం లంచ్ అయితే పెట్టేసిన అనమాట అండి. పప్పు అయితే చాలా బాగా కుదిరిందనమాట. పప్పు, వేడివేడి రైస్ సూపర్గా ఉంది. ఇది మా పాప కోసం అయితే పెట్టించేస్తున్నా. ఇంకా మేమందరం కూడా లంచ్ ఇదే చేసేసాము, ఇంకా టిఫిన్ లేకుండా. ఇదండి మా భోజనం. మీరేం తిన్నారు? వీలైతే కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. బాయ్.